గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు బీసీటీ పేమెంట్స్ విత్డ్రాస్ పెట్టుకున్న వాళ్ళందరికీ వస్తాయి. ఇప్పుడు బీసీటీ పేమెంట్స్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అది బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు పంపిస్తాను. అయితే ఈసారి పేమెంట్స్ కూడా భారీగానే వచ్చాయి. చాలా సంతోషం. అకౌంట్ నెంబర్స్ మాత్రం సరిగా పెట్టుకోండి. మిగతా అన్నింటినీ కూడా సరి చేసుకొని చూసి అకౌంట్ నెంబర్ పెట్టుకోండి. ఎందుకంటే అకౌంట్ నెంబర్ సరిగా లేనప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. పేమెంట్ మళ్ళీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. అయిపోయిన తర్వాత మీకు పూర్తి వివరాలు ఇస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. పేమెంట్ లిస్టు తీస్తాను, అది ఇప్పుడు పంపిస్తున్నాను. తర్వాత ఇక్కడ మీరందరూ గ్రహించాల్సింది ఏంటంటే, మనలో కొంతమంది ఒక మైక్ తీసుకొని, మైక్ అంటే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా, గ్రూపుల్లోకి వచ్చి వాళ్ళు ఏ అర్ధరాత్రో ఏ అపరాత్రో లేదా సాయంత్రం ఏదో టైంలోనూ వాళ్ళు వాట్సాప్లో ఓపెన్ చేసి, ఇది కూడా డాడీస్ మీరు ఇలా చేయకండి, అలా చేయకండి, నేను అసలు పాల్గొనట్లేదు, నేనేమి చేయట్లేదు, ఇది నాది అని చెప్పి చెప్తుంటారు చూసారా. వాటిని పట్టుకొని మీరు మనం తెలుగు తక్కువలాగా వాళ్ళు పెట్టిన మెసేజ్లు షేర్ 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 ఫ్రీయే కదా కొట్టేయడం. ఆ మెసేజ్లు అన్నింటినీ కొడేస్తుంటాం మనం. వాళ్ళు ఏదో మూడ్లో నుండి ఒక వాయిస్ ఇచ్చేస్తారు, ఇలాగా అలాగా డాడీ, ఇలాగా కంపెనీ, ఇలాగా నాకు సంబంధం లేదనో, లేదా నాకు ఇది కాదనో అది కాదనో టక 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 టకమని ఇచ్చేస్తుంటారు. కొంతమంది మాట్లాడుకుంటా వాళ్ళు చేయాల్సిన పని చేస్తుంటారు. కంపెనీకి సంబంధించి వాళ్ళ తాలూకా బాధ్యతని, వాళ్ళ తాలూకా ప్రోత్సాహాన్ని తీసుకోరు. కొంతమంది నాలాంటి పిచ్చోళ్ళు ఉంటారు, డాడీ లాంటి పిచ్చోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరేం చెప్పినా నమ్మేస్తారు. ఏ మెసేజ్ వచ్చినా దాన్ని చదివేస్తారు, వినేస్తారు, అర్థం చేసుకుంటారు, దీని అందరికీ షేర్ చేస్తారు. దాని మీద చర్చలు, ఫోన్లో డిబేట్స్ రకరకాలు చేస్తుంటాం. కానీ విచిత్రం ఏంటంటే, అలా మాట్లాడిన వాళ్ళే మన కంపెనీలో చక్కగా సైలెంట్గా డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మళ్ళీ ఏం చేయాలో చేసేసి మళ్ళీ వాయిస్ మెసేజ్లు పెట్టేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని కూడా మనం అర్థం చేసుకోం. ఇప్పుడు ఈ చేసిన వాళ్ళు కారు విన్నర్స్ ఉన్నారు, మిగతా విన్నర్స్ ఉన్నారు. బయటికి మాత్రం నాకు అనేక కష్టాలు వచ్చాయి, నాకు ఆపదలు వచ్చేసాయి, నా పని ఇలాగైపోయింది అలాగైపోయింది అని కుటుంబ సమేతంగా మాట్లాడేస్తారు, కుటుంబ సమేతంగా వాళ్ళు ఇచ్చేస్తుంటారు. కానీ ఈరోజు వేల కాయిన్స్, లక్షల కొద్ది డబ్బులు తీసుకున్న లాలే. ఎవరు చెడుగా చెప్తున్నారో, ఎవరు చెప్పకపోయినా చెడుగా చేస్తున్నారో వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మన వాళ్ళందరూ మన సీఈఓలు కావచ్చు, డబ్బు కాయిన్స్ కాదు తీసుకుంటున్నారు. ఇవాళ చాలా పెద్ద పేమెంట్ వచ్చింది. ఇవాళ కూడా మొన్నటి కంటే పెద్ద పేమెంట్ వచ్చింది. కానీ వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళంతా గాంధీలా చెప్తారు, గాంధీలో మాట్లాడుతుంటారు. కానీ ఇబ్బంది పడేది ఎవరు? సామాన్యులైనటువంటి మనం. పిచ్చోడ్లాగా పని లేనట్టుగాను నాతో పాటు ఇందులో కొంతమంది నేను కూడా సరెండర్ ఆప్షన్ ఇచ్చేసరికి వచ్చి ఇది కూడా డాడీ అది కూడా డాడీ అని చెప్పేసి నాతో వాదించారు. నిజానికి మీకు ఎవరికి ఏ తొక్క తెలియదు. నా అలాగే మీకు ఎంతసేపు పని చేయడం, డబ్బులు రావద్దు, బాధపడడం, ఆపు చూస్తే అడలిపోవడం తప్ప మీకేం రాదు. నాలాగే ఏం రాదు మీకు. కానీ ఇక్కడ డబ్బులు తీసుకున్న వాళ్ళు చక్కగా డబ్బులు తీసుకుంటారు, లక్షల కొద్ది పేమెంట్లు తీసుకుంటారు, కాయిన్ రేట్ని కిందకి పెట్టేస్తుంటారు. పరిస్థితి చూడండి, అర్థం చేసుకోండి. ఎవడు ఏ వాయిస్ పెడితే ఆ వాయిస్ని నమ్మకండి.
అందులో ఉన్న యథార్థాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇంకా అందరినీ నేను చూపించడం మంచిది కాదు కాబట్టి నేను చూపించట్లేదు. ఇలాంటి లిస్ట్ చాలా పెద్దది. ఈసారి 1 దగ్గర చేరిపోయింది. ఈసారి పేమెంట్ 97 లక్షలకు పైన ఉన్నది ఇవాళ పేమెంట్. మరి ఇంత పేమెంట్ ఎలాగొచ్చింది? అది ఉదాహరణకు పెట్టాను నేను. ఎవరిని వేరే ఉద్దేశం చెప్పాలని కాదు. మనం వాయిస్ మెసేజ్ వచ్చేసి చాలంటే మనం ఇంక ఏమి ఆలోచించుకుంటా టక షేర్ చేసి పారేస్తున్నాం. ఆ వాయిస్ మెసేజ్ పెట్టినోడు కరెక్టా కాదా, ఇందులో నిజంగా అంత న్యాయం ఉందా లేదా అనేది మనం చూడం, పెట్టుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఈరోజు బీసీటీ ఎంపీపీని ప్రవేశపెట్టాను. ఆ బీసీటీ ఎంపీపీలో ఈరోజు 754 మందితో కలిపి మనం మీటింగ్ పెట్టడానికి రెడీ అవుతున్నాం. ఈ ఎంతమందిని విన్ చేసినటువంటి మనం దాని ప్రతిఫలాలు మాత్రం తిట్టివాడు తీసుకుంటున్నాడు. దాని ప్రతిఫలాలు మాత్రం మన కంపెనీని తప్పుదారి పట్టించే వాళ్ళు తీసుకుంటున్నారు. దాని ప్రతిఫలాలు మాత్రం సైలెంట్గా మనకు ఎంత చేయాలో వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ లిస్ట్ కాదు, లిస్ట్ చాలా పెద్దది ఉంది. 97 లక్షలు చాలా పెద్ద ఉంటుంది కదా. నేనేమంటానంటే, నేను ఈరోజు క్రియేట్ చేసే ప్రతిదానికి కూడా మీకు డబ్బులు వచ్చే విధానం తీసుకొస్తున్నాను. అందులో డబ్బులు ఎవరికి రావు, కంపెనీకి వస్తాయి. ఇలాంటి కబుర్లు చెప్తాను. మరి ఎలాగొచ్చారు డబ్బులు? 97 లక్షలు ఎలాగెళ్ళింది? ఫోన్ చేసి డైరెక్ట్గా చెప్తుంటారు, ఇలా చేయకండి, మీకు తెలుసా విషయం, నేను రహస్యం కనిపెట్టాను, వాస్కోవడం మీకు గమలా, నేను కింద నుంచి దూరి సముద్ర సమార్గం స్వరమార్గం నేను చూస్తాను, ఏం జరుగుతుందంటే అని చెప్తారు. అది మనం నాలాగా తేనె శుద్ధపప్పు నెయ్యి వేసుకుందంట కదా శుద్ధపప్పు, ఆ పప్పులా నాలాంటి వాళ్ళు, నాలాంటి ఈ డాడీస్ అందరూ దాన్ని నమ్మేస్తుంటారు. చేసే పనులు శుభ్రంగా చేస్తుంటారు. నేనేది క్రియేట్ చేసినా సొసైటీ కోసమే, మనకిపో సొసైటీ కోసమే చేస్తున్నాను. ఈరోజు 97 లక్షలని ఇల్లే తీసుకోలేదు. అందులో 10 రూపాయలు 5 రూపాయల నుంచి కూడా ఉన్నాయి, తీసుకుని ఉన్నారు. ఎవరికి వెళ్తున్నాయి? మన సొసైటీకి వెళ్తుంది, మనకిపో కమ్యూనిటీకే వెళ్తుంది. దీన్ని ఎక్కడికి వెళ్తుంది? అదంతా మనకే వెళ్తుంది. అంటే ఒక కూపన్ క్రియేట్ చేయరా బాబు, దానివల్ల మైనీడ్స్లోకి వెళ్ళండి, మైనీడ్స్లో మీకు డబ్బులు వస్తాయని చెప్పి అనుకోని మనం ఆ మైనీడ్స్ డాడీకి పనికి వస్తుంది, నాకే పనికి వస్తుంది. ఇప్పుడు ఆ మైనీడ్స్ నేను పని చేస్తాను, అసలు మన కమ్యూనిటీతో సంబంధం లేకుండా ఓపెన్గా ఇస్తాను. ఎవరైనా మైనీడ్స్కి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా బ్యాంక్ కూడా అడుగుతుంది, అది రిఫరల్ కాదు, ఇలా కూడా చేయండి అని. అలా ఉంటేనే అవుతుంది కానీ లేకపోతే అవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఓపెన్గా ఇచ్చుకోవచ్చు కదా, నాకు ఎందుకు అది? ఓపెన్గా ఇచ్చుకుంటే సరిపోతుంది కదా. మీ కాయిన్స్ అమ్మి దానికి ఓపెన్గానో లేకపోతే దాన్ని బీసీటీ గానో దాన్ని డిస్కౌంట్కి సంబంధించో లేదా దానికి మళ్ళీ సేల్కి సంబంధించో రకరకాలుగా మార్చి ఇవ్వడం నాకు పని ఏం లేదు. నా మాట ఇది అర్థం చేసుకుంటున్నటువంటి ప్రియమైనటువంటి నా పిల్లలకి ఎవరికి సంబంధం లేదు. కానీ ఎవడైనా మైక్ పట్టుకొని అరిసిస్తే మాత్రం గొర్రెలింగ్ కదా మనందరినీ, ఆ గొర్రెలు దాన్ని వినేస్తాం, దాన్ని అందరం మనం నమ్మేస్తాం. ఇక తర్వాత గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు బీసీటీ పేమెంట్స్ విత్డ్రాస్ పెట్టుకున్న వాళ్ళందరికీ వస్తాయి. ఇప్పుడు బీసీటీ పేమెంట్స్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, అది బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు పంపిస్తాను. అయితే ఈసారి పేమెంట్స్ కూడా భారీగానే వచ్చాయి, చాలా సంతోషం. అకౌంట్ నెంబర్స్ మాత్రం సరిగా పెట్టుకోండి. మిగతా అన్నింటినీ కూడా సరి చేసుకుని చూసి అకౌంట్ నెంబర్ పెట్టుకోండి. ఎందుకంటే అకౌంట్ నెంబర్ సరిగా లేనప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. పేమెంట్ మళ్ళీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాను, అయిపోయిన తర్వాత మీకు పూర్తి వివరాలు ఇస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. పేమెంట్ లిస్టు తీస్తాను, అది ఇప్పుడు పంపిస్తున్నాను.
తర్వాత ఇక్కడ మీరందరూ గ్రహించాల్సింది ఏంటంటే, మనలో కొంతమంది ఒక మైక్ తీసుకొని, మైక్ అంటే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా, గ్రూపుల్లోకి వచ్చి వాళ్ళు ఏ ఏ అర్ధరాత్రో, ఏ అపరాత్రో, లేదా సాయంత్రం ఏదో టైంలోనూ వాళ్ళు వాట్సాప్లో ఓపెన్ చేసి, ఇదిగో డాడీస్ మీరు ఇలా చేయకండి, అలా చేయకండి, నేను అసలు పాల్గొవట్లేదు, నేనేమి చేయట్లేదు, ఇది నాది అని చెప్పి చెప్తుంటారు చూసారా. వాటిని పట్టుకొని మీరు మనం తెలుగు తక్కువలాగా వాళ్ళు పెట్టిన మెసేజ్లు షేర్ 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 ఫ్రీయే కదా కొట్టిను, ఆ మెసేజ్లు అన్నింటినీ కొడేస్తుంటాం మనం. వాళ్ళు ఏదో మూడ్లో నుండి ఒక వాయిస్ ఇచ్చేస్తారు, ఇలాగా అలాగా డాడీ, ఇలాగా కంపెనీ, ఇలాగా నాకు సంబంధం లేదనో, లేదా నాకు ఇది కాదనో అది కాదనో టకమని ఇచ్చేస్తుంటారు. కొంతమంది మాట్లాడుకుంటా వాళ్ళు చేయాల్సిన పని చేస్తుంటారు. కంపెనీకి సంబంధించి వాళ్ళ తాలూకా బాధ్యతని, వాళ్ళ తాలూకా ప్రోత్సాహాన్ని తీసుకోరు. కొంతమంది నాలాంటి పిచ్చోళ్ళు ఉంటారు, డాడీ లాంటి పిచ్చోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరేం చెప్పినా నమ్మేస్తారు. ఏ మెసేజ్ వచ్చినా దాన్ని చదివేస్తారు, వినేస్తారు, అర్థం చేసుకుంటారు, దీని అందరికీ షేర్ చేస్తారు. దాని మీద చర్చలు, ఫోన్లో డిబేట్స్ రకరకాలు చేస్తుంటాం. కానీ విచిత్రం ఏంటంటే అలా మాట్లాడిన వాళ్ళే మన కంపెనీలో చక్కగా సైలెంట్గా డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మళ్ళీ ఏం చేయాలో చేసేసి మళ్ళీ వాయిస్ మెసేజ్లు పెట్టేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని కూడా మనం అర్థం చేసుకోం. ఇప్పుడు ఈ చేసిన వాళ్ళు కారు విన్నర్స్ ఉన్నారు, మిగతా విన్నర్స్ ఉన్నారు. బయటికి మాత్రం నాకు అనేక కష్టాలు వచ్చాయి, నాకు ఆపదలు వచ్చేసాయి, నా పని అలాగైపోయింది అని కుటుంబ సమేతంగా మాట్లాడేస్తారు, కుటుంబ సమేతంగా వాళ్ళు ఇచ్చేస్తుంటారు. కానీ ఈరోజు వేల కాయిన్స్, లక్షల కొద్ది డబ్బులు తీసుకున్న లారే. ఎవరు చెడుగా చెప్తున్నారో, ఎవరు చెప్పకపోయినా చెడుగా చేస్తున్నారో వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మన వాళ్ళందరూ, మన సీఈఓలు కావచ్చు, డబ్బు కాయిన్స్ కావచ్చు, తీసుకుంటున్నారు. ఇవాళ చాలా పెద్ద పేమెంట్ వచ్చింది. ఇవాళ కూడా మొన్నటి కంటే పెద్ద పేమెంట్ వచ్చింది. కానీ వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళంతా గాంధీలా చెప్తారు, గాంధీలో మాట్లాడుతుంటారు. కానీ ఇబ్బంది పడేది ఎవరు? సామాన్యులైనటువంటి మనం. పిచ్చోడ్లాగా పని లేనట్టుగాను నాతో పాటు ఇందులో కొంతమంది నిన్ను కూడా సరెండర్ ఆప్షన్ ఇచ్చేసరికి వచ్చి ఇదిగో డాడీ అదిగో డాడీ అని చెప్పేసి నాతో వాదించారు. నిజానికి మీకు ఎవరికి ఏ తొక్క తెలియదు. నాలాగే మీకు ఎంతసేపు పని చేయడం, డబ్బులు రావద్దు, బాధపడడం, ఆపుదొస్తే అడలిపోవడం తప్ప మీకేం రాదు. నాలాగే ఏం రాదు మీకు. కానీ ఇక్కడ డబ్బులు తీసుకున్న వాళ్ళు చక్కగా డబ్బులు తీసుకుంటారు, లక్షల కొద్ది పేమెంట్లు తీసుకుంటారు, కాయిన్ రేట్ని కిందకి పెట్టేస్తుంటారు. పరిస్థితి చూడండి, అర్థం చేసుకోండి. ఎవడు ఏ వాయిస్ పెడితే ఆ వాయిస్ని నమ్మకండి, అందులో ఉన్న యథార్థాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇంకా అందరినీ నేను చూపించడం మంచిది కాదు కాబట్టి నేను చూపించట్లేదు. ఇలాంటి లిస్ట్ చాలా పద్ధతి. ఈసారి 1కి దగ్గర చేరిపోయింది. ఈసారి పేమెంట్ 97 లక్షలకు పైన ఉన్నది ఇవాళ పేమెంట్. మరి ఇంత పేమెంట్ ఎలాగొచ్చింది? అది ఉదాహరణకు పెట్టాను నేను, ఎవరిని వేరే ఉద్దేశం చెప్పాలని కాదు. మనం వాయిస్ మెసేజ్ వచ్చేసి చాలంటే మనం ఇంక ఏమి ఆలోచించుకుంటా టక షేర్ చేసి పారేస్తున్నాం. ఆ వాయిస్ మెసేజ్ పెట్టినోడు కరెక్టా కాదా, ఇందులో నిజంగా అంత న్యాయం ఉందా లేదా అనేది మనం చూడం, పెట్టుకుని వెళ్ళిపోతాం అంతే. ఈరోజు బీసీటీ ఎంపీపీని ప్రవేశపెట్టాను. ఆ బీసీటీ ఎంపీపీలో ఈరోజు 754 మందితో కలిపి మనం మీటింగ్ పెట్టడానికి రెడీ అవుతున్నాం. ఈ ఎంతమందిని విన్ చేసినటువంటి మనం దాని ప్రతిఫలాలు మాత్రం తిట్టివాడు తీసుకుంటున్నాడు. దాని ప్రతిఫలాలు మాత్రం మన కంపెనీని తప్పుదారి పట్టించే వాళ్ళు తీసుకుంటున్నారు.
దాని ప్రతిఫలాలు మాత్రం సైలెంట్గా మనకి ఎంత చేయాలో వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ విషయం కాదు, ఇది చాలా పెద్దది ఉంది. 97 లక్షలు చాలా పెద్ద ఉంటుంది కదా. నేనేమంటానంటే, నేను ఈరోజు క్రియేట్ చేసే ప్రతిదానికి కూడా మీకు డబ్బులు వచ్చే విధానం తీసుకొస్తున్నాను. అందులో డబ్బులు ఎవరికి రావు, కంపెనీకి వస్తాయి, ఇలాంటి కబుర్లు చెప్తాను. మరి ఎలాగొచ్చేది డబ్బులు? 97 లక్షలు ఎలాగెళ్ళింది? ఫోన్ చేసి డైరెక్ట్గా చెప్తుంటారు, ఇలా చేయకండి, మీకు తెలుసా విషయం, నేను రహస్యం కనిపెట్టాను, వాస్కోవడం మీకు కావాల, నేను కింద నుంచి దూరు సముద్ర సమార్గం స్వరమార్గం నేను చూస్తాను, ఏం జరుగుతుందంటే అని చెప్తారు. అది మనం నాలాగా తేనె శుద్ధపప్పు నెయ్యి వేసుకుని తింట కదా శుద్ధపప్పు, ఆ పప్పు నాలాంటి వాళ్ళు, నాలాంటి ఈ డాడీస్ అందరూ దాన్ని నమ్మేస్తుంటారు, చేసే పనులు శుభ్రంగా చేస్తుంటారు. నేనేది క్రియేట్ చేసినా సొసైటీ కోసమే, మనకి సొసైటీ కోసమే చేస్తున్నాను. ఈరోజు 97 లక్షలని ఇల్లే తీసుకోలేదు. అందులో 10 రూపాయలు 5 రూపాయల నుంచి కూడా ఉన్నాయి, తీసుకుని ఉన్నారు. ఎవరికి వెళ్తున్నాయి? మన సొసైటీకి వెళ్తుంది, మనకి కమ్యూనిటీకే వెళ్తుంది. దీన్ని ఎక్కడికి వెళ్తుంది? అదంతా మనకే వెళ్తుంది. అంటే ఒక కూపన్ క్రియేట్ చేయరా బాబు, దానివల్ల మైనరీస్లోకి వెళ్ళండి, మైనరీస్లో మీకు డబ్బులు వస్తాయని చెప్పాను అనుకోండి. మనం ఆ మైనరీస్ డాడీకి ఏ పనికి వస్తుంది, నాకే పనికి వస్తుంది ఏంటి? ఇప్పుడు ఆ మైనరీస్ నేను పని చేస్తాను, అసలు మన కమ్యూనిటీతో సంబంధం లేకుండా ఓపెన్గా ఇస్తాను. ఎవరైనా మైనరీస్లోకి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా బ్యాంక్ కూడా అడుగుతుంది, అది రెఫరల్ కాదు, ఇలా కూడా చేయండి అని. అలా ఉంటేనే అవుతుంది, కానీ లేకపోతే అవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఓపెన్గా ఇచ్చుకోవచ్చు కదా, నాకు ఎందుకు అది? ఓపెన్గా ఇచ్చుకుంటే సరిపోతుంది కదా. మీ కాయిన్స్ అమ్మి దానికి ఓపెన్గానో, లేకపోతే దాని బీసీటీ గానో, దాని డిస్కౌంట్కి సంబంధించో, లేదా దానికి మళ్ళీ సేల్కి సంబంధించో రకరకాలుగా మార్చి ఇవ్వడం నాకు పని ఏం లేదు. నా మాట ఇది అర్థం చేసుకుంటున్నటువంటి ప్రియమైనటువంటి నా పిల్లడికి ఎవరికి సంబంధం లేదు. కానీ ఎవడైనా మైక్ పట్టుకొని అరిచిస్తే మాత్రం గొర్రెలు కదా మనందరినీ, ఆ గొర్రెలు దాన్ని వినేస్తాం, దాన్ని అందరం మనం నమ్మేస్తాం. ఇక హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాన్ని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటామండి కదా.
వేరే వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చేది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా. ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీఐ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.